జీవితాన్ని మార్చే యేసయ్య ప్రత్యేక బోధనలు, కోపం మరియు క్షమ గురించి. నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ సహోదరునికి నీమీద ఏదైనా విరోధమున్నదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము, ఆ తరువాత వచ్చి నీ అర్పణము నర్పించుము. తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. నీ కంటిలో ఉన్న దూలమును చూచుకొనక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును నీవు చూడనేలా. గొప్పవాడు ఎవరు? మీలో గొప్పవాడుగా ఉండగోరువాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. శత్రువులను ప్రేమించుట. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించిన ఎడల మీకు ఫలమేమి? నిజమైన సంపద. భూమిమీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మటయు తుప్పును తినివేయదు. ఆలోచన. మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి లాభమేమి? విలువ. దేవుడు మనుష్యుని పైరూపమును చూడడు, ఆయన హృదయమును చూచును. నమ్మకం. నమ్మకముగలవాడు కొంచెములో నమ్మకముగా ఉండును, అది లేనివాడు దేనిలోనూ ఉండలేడు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి సందేశాలు, ఆశనింపే వీడియోల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.